హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, నేను సైకిల్ యాత్ర చేస్తాను కదా, ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడం కారణం ఉంది ఫ్రెండ్స్. నేను చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టక, దగ్గర దగ్గర 5-6 రోజులు అయిపోతుంది. దానికి ఒక కారణం ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే నేను ఏలూరు నుంచి జమ్మూ కాశ్మీర్ సైకిల్ యాత్ర చేశాను కదా, పెట్టాను కదా ఫ్రెండ్స్. అదేంటంటే నేను మేడారం నుంచి ఇటు చింతలపూడి, ధర్మాజిగూడెం, చింతలపూడి, దంపేట, మేడారం నుంచి జమ్మూ కాశ్మీర్ చూపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. అయితే దారిలో ఉన్న లొకేషన్ అని మీకు వీడియో తీసి పెట్టాను. అయితే మేడారం నుంచి ఏంటి బయ్యక్కపేట మీద నుంచి నేను ఏంటి భూపాలపల్లి మీద నుంచి నేను వెళ్తున్నాను. అయితే భూపాలపల్లి దగ్గర రాంపూర్ అనే ఊర్లో నేను రాత్రి స్టే చేశాను. అక్కడ పెట్రోల్ బంక్ కాడ, ఇండియన్ పెట్రోల్ బంక్ కాడ స్టే చేసిన దగ్గర ఆ రోజు నాకు మా ఇంటికాని ఫోన్ వచ్చింది. మా చెల్లి ఫోన్ చేసి బావగారికి ఇలాగా సీరియస్ అంటే కళ్ళు తిరిగి పడిపోయారంట, హాస్పిటల్లో ఉన్నారు, కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పింది. సరే అని చెప్పి నేను సైకిల్, నా బ్యాగులు మొత్తం సామాన్ని అక్కడే పెట్టాను. అంటే భూపాలపల్లి నుంచి 7 కిలోమీటర్కి ఇటు వెనక్కి, అది ఇటు వరంగల్ రూట్ కాకుండా ఇటు జమ్మూ కాశ్మీర్ రూట్కి రాంపూర్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర స్టే చేశాను. అక్కడ పడుకున్నాను, బ్యాగులు గట్రా అక్కడే పెట్టాను. మా బావగారి సీరియస్గా ఉందని చెప్పి ఒక బ్యాగ్ తీసుకొని నా బట్టలు తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఏమైందంటే మా బావగారి చాలా సీరియస్ అయింది. సీరియస్ అయిన తర్వాత ఏంటి ఒకరోజు హాస్పిటల్లో ఉన్నారు, రెండో రోజు ఆయన చనిపోయారు, అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారు. చాలా బాధలో ఉన్నాము. నేను మా ఫ్యామిలీ మొత్తం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము. ఎన్ని రోజులు అందుకని వీడియో పెట్టకపోవడం కారణం అదే. కానీ ఏదైనా చెప్తాను ఫ్రెండ్స్, ఏనండి, నేను మంచి చెప్తాను చెడు చెప్తాను తెలియదు, నేను చిన్న పెద్దని తెలియదు. మా బావగారు బీపీ హై అవ్వడం వల్ల చనిపోయారంట. బీపీ హై అవ్వడం అంటే బీపీ 200 దాటిందంట. 200 దాటగానే ఎక్కువ తలపోటు వచ్చిందంట, ఎక్కువ స్ట్రెస్ అయిపోయిందంట, తల ఎక్కువ పొడి వచ్చిందంట. పొడి వచ్చి కళ్ళు పడిపోయారు. కళ్ళు పడిపోయిన తర్వాత ఇంకా కామలోకి వెళ్ళిపోయారు. ఇంకా డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఏంటి తలలో మన చిన్న నరాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ నరాలు చిట్లినాయి అంట. నరాలు చిట్లేసి మన చిన్న మెదడులోకి వెళ్ళిందంట బ్లడ్. దగ్గర 60 ml 70 ml బ్లడ్ మెదడులోనే స్టక్ అయిపోయిందంట. చిన్న మెదడు మీద ప్రభావం చూపించిందంట. ఆ చిన్న మెదడు బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఇంకా చాలా ట్రై చేసాం మేము, హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు ఇంకా అవ్వదని చెప్పేశారు. కానీ మీరు చెప్తున్నా ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైనా బీపీ కానీ హై కానీ లో కానీ ఉంటే మీరు ట్యాబ్లెట్ వేసుకోవడం మానకండి. ట్యాబ్లెట్లు వేసుకోండి. ట్యాబ్లెట్లు వేయడం అస్సలు మానొద్దు. ఒకవేళ మీకు ఏమైనా తేడా అనిపిస్తే హాస్పిటల్ చూపించుకోండి. మా బావగారు అయిన తర్వాత మేము చాలా డిప్రెషన్లోకి వచ్చాము. మేము మా ఫ్యామిలీ, మా చెల్లి, మా ఇద్దరు మేనల్లుళ్ళు, 2 బాబులు, మా చెల్లికి చాలా ఇబ్బంది అయింది మాకు. కానీ ఎందుకు చెప్తున్నాను వినండి, బీపీ కానీ హై కానీ లో కానీ అయిందంటే మీరు అర్జెంట్ డాక్టర్ చూపించుకోండి, లేదంటే బీపీ ట్యాబ్లెట్ వేసుకోండి. మా బావగారు అయ్యాం చెకప్ చేసుకోలేదంట, అందువల్ల ఆయనకి సీరియస్ అయింది. నేను చిన్న వీడియో పెట్టాను. అది బయ్యక్కపేట దగ్గరలోనే ఒక చిన్న విలేజ్ ఉంది. వాళ్ళందరూ అక్కడ కొయ్యలో ఉంటున్నారు. మొత్తం దగ్గర చిన్న విలేజ్, అంటే దగ్గర 20 ఇల్లు కూడా ఉండవు. ఆ ఊళ్ళో కరెంట్ లేదు, ఒక పైపు లైన్ అనేది లేదు, ఒక ట్యాంకీ లేదు. అంటే వాళ్ళు ఏంటంటే మనకు చేతి పంపు ఉంటుంది కదా, చేతి పంపు ద్వారా వాళ్ళు బతుకుతున్నారు. ఆ ఊరికి కరెంట్ కూడా లేదు. నేను వీడియో పెడతాను చూడండి, ఈ వీడియో చూడండి, నాకు సపోర్ట్ చేయండి. నేను ఈ అంతలోపు మా ఊర్లో దగ్గర ఒక 25 days పట్టుద్ది. అప్పటి వరకు నేను మా ఊళ్ళో ఉన్న చిన్న మంచి లొకేషన్ చూపిస్తాను, కొంచెం సపోర్ట్ చేయండి. 25 days తర్వాత మళ్ళీ నేను అప్డేట్ అవుతాను. ఒక మైకు, ఒక మంచి సైకిలు అన్నీ మంచిగా కొనుక్కొని 25 daysలో మళ్ళీ మీకు ఆన్ ది వేలో ఉంటాను. కొద్దిగా సపోర్ట్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది మేడారం నుంచి నేను భూపాలపల్లి వెళ్ళే దారిలో చిన్న పల్లెటూరు. ఈ ఊర్లో 20 ఇల్లులే ఉన్నాయి. 20 అంటే 20 ఇల్లులే ఉన్నాయి. నేను చూశాను. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. అయితే ఇల్లు ఎలా కడుతున్నారని నేను సైకిల్ రోడ్డు మీద పెట్టి వచ్చి చూస్తున్నాను ఫ్రెండ్స్. నేను అందరు కలిసి ఐకమత్యంగా ఇల్లు కట్టుకుంటున్నారు. అందరి ఇంటికల్లో వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు. చూడండి, వీళ్ళ జీవనాధారం అంట పాల దిగుబడి, పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం. మళ్ళీ ఏంటంటే సంవత్సరానికి ఒక వర్షాకాలం వచ్చింది కదా, వర్షాకాలంలో ఒక పంట పండించుకుంటారంట. ఆ వర్షాకాలంలో పంట పండించుకున్నది వాళ్ళు సంవత్సరం మొత్తం తింటారంట. ఇంకా పైకి వచ్చాలంటే ఏంటంటే ఇంకా కోళ్ళ పెంపకం మీద, ఆ పశువుల పాల దిగుబడి మీద వాళ్ళు మేకలు కూడా పెంచుకుంటున్నారు. ఆ మేకల దిగుబడి మీద, పాల దిగుబడి మీద వాళ్ళు జీవనాధారం సాధిస్తున్నారు. చూడండి, వాళ్ళ ఊరికి కరెంటు కూడా లేదు. వాళ్ళందరూ చూడండి, వాళ్ళ మాట మనకు అర్థం కావట్లేదు.
వాళ్ళు కొయ్యే వాళ్ళంట, మనకు అర్థం కావట్లేదు వాళ్ళ మాట. చూడండి వాళ్ళు ఎలా పని చేసుకుంటున్నారు. ఇటు సైడ్ కూడా చూడండి ఇల్లులు, అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు కట్టుకున్నారు. చూడండి ఇంటికి కూడా మామూలుగా మన ఎదురు బొమ్మలు ఉంటాయి కదా, ఎదురు బొమ్మల్ని చిన్న చిన్నగా చెక్కుని ఆ ఎదురు బొంగులు కట్టుకొని వాటిగా మట్టి రాసుకుంటున్నారు. మన పాతకాలం ఎలా కట్టుకున్నాం అలా కట్టుకున్నారు వీళ్ళు. చూడండి ఇల్లులు కూడా ఎన్నో లేవు, అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు, దగ్గర దగ్గర ఈ ఊరు మొత్తానికి ఒక 20 ఇల్లు ఉంటాయి అంతే. దగ్గర నీళ్ళు కట్టుకున్నారు. చూడండి ఎలా కట్టుకుంటున్నారు చక్కగా అందరు కలిసి కట్టుకొని. చూడండి దారం వేస్తున్నారు చూడండి పై లెవెల్లో, కర్రలని చక్కగా సమానంగానే లేవా అని. మనం లెవెల్ ట్యూబ్లు వేస్తామా, వీళ్ళు చూడండి దారాలు వేసుకుంటున్నారు. దారాలు వేసుకున్నారు కరెక్ట్గా ఉంది అనుకుంటున్నారు. చూడండి ఇట్లా రావాలి ఎట్లా రావాలంటున్నారు. చూడండి ఇవ్వండి ఆ ఇంటి పైకి వాసాలు ఇవి, ఆ ఇంటి పై కప్పులో మనం వాసాలు వేసుకుంటాం కదా, ఆ వాసాలు లాగా ఇవి. చూడండి అన్ని చెక్కల్ని చెట్లు నరికేశారు. వాసాలు ఇవన్నీ వాసాలు. చూడండి ఇవన్నీ వాసాలు ఇవన్నీ. ఇక్కడ మీకు పెంకులు కనపడుతున్నాయా? పెంకులు కూడా పెట్టారు, రెడీ తెచ్చుకున్నారు. కానీ నాకు ఇది నచ్చింది, చక్కగా అందరు కలిసి కట్టుకొని ఒకరి మాట కలుపుకొని చక్కగా పనిచేసుకుంటున్నారు. నాకు నచ్చింది ఇది. ఆడవాళ్ళు ఒక్కరు కూడా ఎంటర్ అవ్వట్లేదు, వీళ్ళే చేసుకుంటున్నారు. మొత్తం వీళ్ళే చేసుకుంటున్నారు చక్కగా. వీళ్ళ పని వీళ్ళే చేసుకుంటున్నారు. చూడండి వడ్రంగులు ఎవరు లేరు ఇక్కడ, వడ్రంగులు టాపీ మేస్త్రులు వాళ్ళు ఎవరు అంటారు, వీళ్ళ పని వీళ్ళే చేసుకుంటారు చక్కగా. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో, ఈ చివరి నుంచి వాళ్ళు అంత పెద్ద చెట్టుని ఎలా మోసుకొచ్చారంటారు. చూడండి చెట్టు చూడండి ఎంత బాగుంది అసలు, తగ్గితే 40 అడుగుల పైన ఉంటుంది చెట్టు. అది ఇంత పెద్ద చెట్టుని ఎలా మోసుకొచ్చారో ఏంటో నాకు అర్థం కావట్లా. ఊరు చూడండి ఫ్రెండ్స్, అడవిలో ఉన్నారు వీళ్ళు. ఇవే ఇల్లు, ఇంక ఇల్లు లేవు. ఎక్కడ మట్టి తవ్వుకెళ్తున్నారు, ఇక్కడదే భూమిలో మట్టి ఇక్కడదే. ఇక్కడ మట్టి తవ్వుకెళ్తున్నారు చూసారా, అక్కడ మట్టి తవ్వుకెళ్తున్నారా, తవ్వుకెళ్ళి చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఇలా చెక్కల్లో అల్లుకుంటున్నారు. 4 చెక్కలు 5 చెక్కలు కలుపుకొని అలా చెక్కల్లో కలుపుకుంటున్నారు. ఇలా చెక్కల్లో కలుపుకొని ఇట్లకి మట్టి పోతున్నారు మంచిగా. ఆ మట్టి తవ్వ చూసారా, ఆ మట్టి నీళ్ళలో వేసి పూసేస్తున్నారు, అయిపోయింది. 5 బంగులు మట్టి ఎలా కలిసి అల్లేస్తున్నారు. మట్టి చక్కగా నీళ్ళలో కలిపేసుకొని ఇలా అల్లుకుంటున్నారు. ఈ ఆడల పని ఇది. ఇదిగోండి పైన గ్యాప్ ఉంచారు చూసారా, లోపల గాలి వెళ్తానికి ఎలా అల్లేసుకుంటున్నారు అంతే, అయిపోయింది వాళ్ళ ఇల్లు అయిపోయింది. చూసారా వీళ్ళ కరెంటు కూడా లేదు, ఒక బోరు ఒక చేత్తో కొడతాం చూసారా పంపు, అది ఒకటి ఉంది అంతే. ఆ ఒక పంపుతో 20 ఫ్యామిలీ బతుకుతున్నారు చక్కగా.